సార్ రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది కదా, సో అందులో వచ్చేసి మన అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారి మీద ఒక డైలాగ్ వేశాడు. సో పండక్కి ఒక సినిమానేం పడుకోబెట్టాం, ఇంకో సినిమానేమో నిలబెట్టాం అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి మన మెగాస్టార్ ఫ్యాన్స్ వచ్చేసి సో అల్లు అరవింద్ గురించి చాలా ఫైర్ అవుతున్నారు. అదొక సునాకానందమా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రామ్ చరణ్ గారిని తగ్గించినట్టు తన కొడుకును హైప్ లేపడానికి అని చెప్పేసి ఈ విధంగా డైలాగ్ వేశాడని సో అంటున్నారు. ఎందుకని సార్ ఇలా? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఒక 2 సంవత్సరాల నుంచి పుష్పలో యాక్ట్ చేసిన బన్నీ చిరంజీవిని కేర్ చేయట్లేదు. ఒకప్పుడు చిరంజీవి వల్లనే కదా మీరు అందరూ పైకి వచ్చారు అని వీళ్ళు ఎవరు చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా వాళ్ళని తిట్టు కాకుండా నీ సినిమాని ఆడినేమో అని అసలు యాక్చువల్గా పబ్లిసిటీ చేసింది వాళ్ళే. ఆ సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ పబ్లిసిటీ ప్లస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి. ఈ రోజుల్లో ఏ సినిమాకి అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటాయో అది చెత్త సినిమా అయినా కూడా ముందు 4 రోజులు దులిపేస్తుంది. నీ ఓపిక అని థియేటర్లో రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ప్యాన్ వరల్డ్. ఆ విధంగా అతను ప్లస్లో ఉన్నారు. అబద్ధవాడిన కలెక్షన్లతో కలిసి కూడా స్టిల్ ప్లస్ అయిపోయింది. బికాజ్ దీన్ని ప్రోపగండా అంటారు. సినిమా గురించి కానీ పొలిటీషియన్ గురించి ఫర్గా మాట్లాడిన దాన్ని క్యాంపెయిన్ అంటారు, ఎగెనెస్ట్గా మాట్లాడిన దాన్ని ప్రోపగాండా. ఆ విధమైన ప్రోపగాండా చేశారు చిరంజీవి గారి ఫ్యాన్స్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎగెనెస్ట్గా ఆయన ఎవరో రెడ్డి గారికి ఈయన చేయటానికి వెళ్ళాడు కాబట్టి, శిల్పారెడ్డినా ఆయనకి వెళ్ళటం వలన సో ఈ ఫెల్ట్ వీళ్ళంతా కూడా చాలా ఫీల్ అయ్యారు. జనసేన ఉండగా ఎలా వెళ్ళగలడని చెప్పి ఏదో ఫ్రెండ్లీగా వాళ్ళ మిసెస్కి ఫ్రెండ్ అయి ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఇతను ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది పబ్లిసిటీ పిచ్చి. ఏదో విధంగా ఇన్స్టాగ్రామ్లోనూ అట్లనో బజ్లో ఉండాలంటే డబ్బులు ఖర్చు పెడుతూ ఇతను వెళ్ళిన ఇన్సిడెంట్ని 100 మంది వచ్చి మీద పడిపోయారు అనే దాన్ని అప్పటికప్పుడు ఇన్స్టాలో పెడతారు. ఇన్స్టా అంటే ఏంటి? అప్పటికప్పుడు. ఇన్స్టా అంటే అర్థం ఏంటి? అప్పటికప్పుడు. ఇన్స్టా అప్పటికప్పుడు జరుగుతుంది, అది ఒక పెద్ద బజ్ అయిపోతుంది. ఒక పక్కన ఏంటి ఎలా వెళ్ళగలడు అనే దాని మీద ఒక పెద్ద అప్రోవర్ పట్టుకొచ్చి దానికి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. బన్నీ ₹1 ఖర్చు పెట్టకుండా వచ్చేసింది పబ్లిసిటీ. ఓకేనా? ఆయనకి రెడ్డి గారికి వెళ్ళాడు కాబట్టి. సో అది పక్కన పెడితే అప్పటి నుంచి అలా బర్నింగ్ పాయింట్ అలాగ వస్తూనే ఉంది. వీళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. సినిమాలు అలాగా ఆడుతుందో చూద్దాం, ఇలా చేద్దాం, ఆ సినిమా అసలు ఆడినేవో అన్నది ఫెయిల్ అయిపోయారు. ఆడేసింది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు. ప్లస్ దానికి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచింది వీళ్ళే. ఎవరో వీళ్ళ ఫ్యాన్సే, చిరంజీవి గారి ఫ్యాన్స్, వీళ్ళంత ఫ్యాన్స్ ఉండాలి. ఫ్యాన్స్ లేకుండా స్టార్ ఎలాగ అవుతాడు? సో వాళ్ళే ఆయుపట్టు సినిమాకి. సో ఎవరి ఫ్యాన్ అయినా కూడా అక్కడ. సో బన్నీ ఫ్యాన్స్ సైలెంట్గా ఉన్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు సైలెంట్గా కిల్ చేశారు సినిమాని. సినిమా కూడా శంకర్కి అంతకుముందు సినిమా పోవటం వలన, అతని యొక్క పాత సినిమాలే మళ్ళీ పెట్టడం వలన ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ లేకపోతే రామ్ చరణ్కి ఏంటి తక్కువ? అది కాదు, ఇంకోటి యాక్ట్ చేస్తాడు. ఆ సినిమా ఆడడం వల్ల ఎవరికి ప్లస్ అయి ఉండేది? శంకర్కి ప్లస్ అయి ఉండేది. అంతకుముందు కమల్ హాసన్ సినిమా అట్టర్ ఫ్లాప్ చేసిన ఘనత అతని దొరకొచ్చు. అది కూడా ఎప్పుడో ఆగిపోయిన సినిమా. కమల్ హాసన్కి మళ్ళీ ఇంకో సినిమా ఆడడం వలన విక్రమ్ అనేది మళ్ళీ ఫైనాన్స్ వచ్చిన దానికి కంప్లీట్ చేశారు. ఆ సినిమాకి అన్ని అవాంతరాలే. ఎవడో షూటింగ్లో ఎవడో చచ్చిపోయి మొత్తానికి అన్ని కష్టాలు పడి శంకర్ కంప్లీట్ చేశాడు. ఆ సినిమా ఆడలేదు. అది ఇతనికి బ్యాడ్ అయిపోయింది. రామ్ చరణ్ కంగారు పడిపోయి దిల్ రాజు తోటి జాయిన్ అయ్యి శంకర్ ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ కాదని మొదలుపెట్టారు. అది బెడిసి కొట్టింది. దానికి గల సగం కారణం బన్నీ ఫ్యాన్సే. వాళ్ళు ఏమో అందరికీ తెలిసేటట్టు చేశారు, వీళ్ళు తెలియకుండా చేశారు. మామూలుగానే సినిమా అంతంత మాత్రం, ఆ అంతంత మాత్రం సినిమాని ఇంకా కిల్ చేశారు. బన్నీ ఫ్యాన్సే కాదు, ఇంకా చాలామంది బాలకృష్ణ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఏదో విధంగా ఈ పక్క వర్గం, ఇది ఒక వర్గం, కాపుల వర్గం ఇది. అందులో మళ్ళీ రెండు కింద చీలిపోయినాయి బికాజ్ ఆఫ్ బన్నీ. అర్థమైనప్పుడు మీకు వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోండి. ఒక కాపు వర్గం, కమ్మ వర్గం. అర్థమైందా? అస్తమారి ఎలా మాట్లాడతారంటే నేను అంటారన్నమాట. నేను మాట్లాడితేనే మీకు అర్థమవుతుంది, మీరు చూసి అన్ని మూసుకుని చూడండి, లేదా చూడదు నా వీడియోలు. అంతే కదా? నేను చెప్పిందే కరెక్ట్, నాకే ఎక్కువ తెలుసు మీ అందరికంటే. సో ఈ వర్గంలో నాట్ ఓన్లీ చిరంజీవి ఫ్యాన్స్, మిగతా యాక్టర్ల ఫ్యాన్స్ కూడా ఏదో విధంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు అని తన ఆర్ఆర్ఆర్కి డ్యాన్స్కి ఆస్కార్ కూడా వచ్చేసింది, అందుకు గ్లోబల్ స్టార్ అని పెట్టేసుకున్నాడు. ఏదో విధంగా దెబ్బ కొట్టాలని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. ఇక్కడ ఒక హీరో సినిమా రిలీజ్ అయితే మిగతా హీరోలు అందరూ ఫ్లాప్ అవ్వాలనే కోరుకుంటారు. అర్థమైనప్పటిది
ఇది ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నాను వినంటే నీకైతే కొడతాను మళ్ళీ నేను చెప్పిందే కరెక్ట్ అర్థమైనప్పుడు మీకు. సో ఇటువంటి సినారియోలో అల్లు అరవింద్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ 100 కోట్లు పెట్టి తీసానని నాగ చైతన్య నాగార్జున కొడుకుతో తీసిన సినిమా, సాయి పల్లవితో తీసిన సినిమా అని ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రమోషన్లో దిల్ రాజు కూడా వచ్చాడు. వస్తారు కాబట్టి వాళ్ళతో కూడా సమానమైన థియేటర్ ఓనర్, వన్ ఆఫ్ ద బిగ్ డిస్ట్రిబ్యూటర్, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అతను కానీ అతను డాటర్ కానీ చాలా ఆహ్లాదంగా చేశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి. అందులోనూ సాయి పల్లవి గురించి తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఒక్కదాని మీద ఆధారపడి సినిమా ఆడదు, కానీ ఆ అమ్మాయికి ఒక మంచి హీరో ఉంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి పేరు శేఖర్ కమల్ సినిమా హిట్ కదా. ఇందులో కూడా మంచి డ్యాన్స్ పెట్టి అది మంచి వైరల్ అవుతుంది, ఐలేసా అన్న సాంగ్. సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసినయే. ఇక చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే డెఫినెట్గా గుద్దేస్తుంది. గుద్దేసినట్టు ఎలా పోతుంది, గీతా గోవిందంలో ఆడితే చాలా అతనికి ఒక చిన్న సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అది అల్లు అరవింద్కి గీతా ఆర్ట్స్లో. ఇది అంతకంటే బాగా ఆడుతుంది, చాలా పెద్ద సినిమాతో సమానంగా ఆడద్దని కాన్ఫిడెన్స్ అతనికి వచ్చేసి ఆ సంతోషంలో నాగ చైతన్య పరిగెట్టుకుంటూ వెళ్ళి తీసుకురావడం. నేను కూడా 2-3 క్లిప్లు చూశాను. అల్లు అరవింద్ ఆ వయసులో అతన్ని చాలా హుషారుగా చేసి మరి అతని సినిమా ఏదో పుష్పకి ఏదో వాళ్ళు ఏదో బ్యాడ్ చేశారు, వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టారే, ఇవన్నీ మామూలు పబ్లిసిటీ అయిపోయింది. అది అయిపోయిన చాప్టర్ అది. బన్నీ మటుకు రాలేదు ఆ ప్రోగ్రామ్కి, ఇతను మటుకు బ్రహ్మాండంగా వస్తే యాంటీ అవుద్దని. మొన్న వేడివేడిగా హాట్గా బ్యాడ్ అయింది కదా, అమ్మాయి ఎవరో పోయారు పాపం ఆ సినిమా వచ్చి, సినిమా చూడడానికి వచ్చి ఒక ఫ్యాన్ చచ్చిపోయింది కదా. సో మళ్ళీ అది డిమాండ్ చేయడం ఎందుకని కొంతకాలం సైలెంట్లో పెట్టారు. అల్లు అరవింద్ మేనేజ్ చేసుకోవాళ్ళు. అందులో ఆ ప్రోగ్రామ్ మెడ్రాస్లోనే అక్కడ జరుగుతుందేమో, మరి ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ ఒకటి మెడ్రాస్లో చేశారు ప్రమోషన్ తమిళ వెర్షన్, ఒకటి ఇక్కడ చేసినట్టు. ఇక్కడ దిల్ రాజుని సరదాగా అంటే 15 ఏళ్ళు 18 ఏళ్ళు చిన్నవాడు దిల్ రాజు కదా. సో దిల్ రాజు మీద జోక్ వేసాడు. ఎలాగంటే ఒకసారి పెద్ద సినిమా తీస్తావు, ఒకసారి చిన్న సినిమా తీస్తావు, ఏదో విధంగా ఒక పెద్ద సినిమా తీసి డౌన్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తెచ్చుకున్నావు నువ్వు, ఒకటి వచ్చి చిన్న సినిమాని పెద్ద సినిమా చేస్తావని 2 అర్థాలు వచ్చాడు. కొంచెం బాగా మాట్లాడగలడు అల్లు అరవింద్, ఇంటెలిజెంట్ కాబట్టి పైకి వచ్చాడు. సో అది పాపం అక్కడ దిల్ రాజుకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు, నన్ను ఊరుకున్నాడు. ఇంకేం చేస్తాడు అనేసాడు. దాన్ని మన వాళ్ళు చాలామంది పెడార్థాలు అంటారు, డిఫరెంట్ అర్థాలు పట్టుకొస్తున్నారు. అంటే మాట్లాడే ఇంక స్వతంత్రం ఉండదా? సంతోషంలో ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి తెలుసు. సంతోషంగా మాట్లాడాడు. అది చిరంజీవికి రామ్ చరణ్కి దెబ్బ కొట్టాలని మన వాళ్ళు అన్వయిస్తున్నారు. దే ఆర్ క్లబ్బింగ్ టు దట్. ఎందుకంటే రీసెంట్గా గేమ్ చేంజర్ పోయింది కాబట్టి గుమ్మడికాయలతో ఎవరు రా అంటే భుజాలు ఆడుకున్నాడు. ఆ టైపులో అతను మాట్లాడిన మాటలకు అర్థాలు వెతికట్టు తప్పితే అతను ఆ ఉద్దేశం నమ్మలేదు. దిల్ రాజు గురించి అన్నాడు అక్కడ. దిల్ రాజు ఒక సినిమా బాగా తీస్తాడు, ఒక సినిమా బాగా తీయడు అన్నట్టుగా చెప్పి దాని గురించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా నువ్వు ఫేస్ అయ్యావు అని చెప్పాడు. సో అల్లు అరవింద్ ఏం మాటలు మాట్లాడినా కూడా అది మనకి ఒక పెద్ద ఇదిగని తీసుకుంటారు. ఎందుకంటే ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వబోతున్నాడు కాబట్టి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పాట చాలా బాగుంది. సాయి పల్లవి డెఫినెట్గా మంచి డ్యాన్సర్, చాలా దాన్ని ఏమంటారు అన్ని హొయ్యలుతో తీసిన డ్యాన్స్ అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రతి అమ్మాయి ముందు డ్యాన్స్ చేయడం, బ్యాక్ తిరగడం, ఇలాగ అంటాం. ఇదే అయిపోయింది అనమాట. ఏదో ఆన్ చేసినా రీల్స్లో ఆ అమ్మాయితో పాట కూడా చాలా బాగుంది. శ్రేయా ఘోషల్ పాడింది, ఫెంటాస్టిక్ పాడింది. తర్వాత తన వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది. అందులో ఈ సాంగ్లో హైలేసా అన్నప్పుడు చాలా స్వీట్గా అంది శ్రేయా ఘోషల్. పాట బాగుంది, మ్యూజిక్ బాగా చేశాడు. దేవి ప్రసాద్ అతను మ్యూజిక్ దేవి అతను చేశాడు. తర్వాత ఏమో సాయి పల్లవి విరగదీసేసింది. సినిమా డెఫినెట్గా ఆడొద్దని అనుకుంటున్నాను. ఆడాలి, తెలుగు సినిమాలు ఆడాలని కోరుకుంటాం. అల్లు అరవింద్ ఏం మాట్లాడినా దానికి ఏకల పేకలాగితే ఎలాగా. అతను మామూలుగా దిల్ రాజు అన్నాడు, ఒకటి పెద్ద సినిమా తీస్తూ ఎవరో మాట పెద్ద సినిమా తీసినట్టు ఎవడో అతను క్రిటిసైజ్ చేసే ఉద్దేశం ఎలా ఉంటుంది. చిరంజీవి కొడుకు అంటే వాళ్ళ సిస్టర్ కొడుకు కదా, బుద్ధి లేదు వాళ్ళకి. దాని మీద అప్రూవల్ పట్టుకొచ్చే వాళ్ళకి ఓన్ డియరెస్ట్ సిస్టర్ ఆవిడ, డియరెస్ట్ బ్రదర్లాను. అతనితోటి మగధీర తీశాడా, ఎవరు తీసి అల్లు అరవింద్ తీశాడు. మీకు అర్థమైనప్పుడు వీళ్ళందరూ ఇలా పెడతారు. ఫైనల్గా ఏం కాదు, మేబీ స్టార్ వార్స్ ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి బన్నీకి ఒక రేంజ్, అతనికి ఒక రేంజ్. బన్నీకి ఈ రేంజ్కి వెళ్తారంటే బన్నీకే తెలియదు. పుష్ప 100 నిలబెట్టేసింది. ఆపద్ధర్మంగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతే నేను మా ఓన్ ఛానల్లో కూడా పెట్టాం, మా ఫైర్ బ్రాండ్ టీవీలో పెట్టాం. ఇది ఎవరు రియల్ ప్యాన్ ఇండియా అప్పుడు? ప్రభాస్, బన్నీ. ఎలాగైపోయినంటే ఫేట్ ఎవడేం చేస్తాడు దానికి. నేను చెప్పినంత మాత్రం కాదు కదా, నేను ఉన్నది చెప్పాను అంతే.
సో ఆ విధంగా మన పవన్ ఎవరో అల్లు అరవింద్ ఎందుకు మాడతాడు అసలు అందులో గేమ్ చేంజర్ని చెడగొట్టేమని చెప్పాడు. అందులో మీరు వేరే వేరే అర్థాలు వెతకూడదు. దాన్ని క్రిటిసైజ్ చేసాడు ఎందుకు అనుకుంటారు మీరు? డెఫినెట్గా కాదు. కావాలని కొందేచ్చి పెట్టుకుంటాడా తను ప్రమోషన్ చేస్తున్న బ్యూటిఫుల్ ఫిలిం గురించి. ఆ ఫిలిం గురించి కూడా ఎవడో మొన్న మాట్లాడితే మీ ఛానల్లోనే అక్కడ తండేలంటే ఏంటని అడిగాను, చెప్పలేబట్టి నీకు తెలియని టైటిల్ ఇంకేం టైటిల్ అంటే వెరైటీగా పెట్టారండి అని అంట. వెరైటీగా పెట్టారండి, షర్ట్ తీసుకుని ఆ పక్క వేసుకుంటే నువ్వు కూడా వెరైటీగా ఉంటామని చెప్పాను. నాకు కుందేలు తప్ప తండేలు తెలియదని చెప్పాను. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే తండేలు అంటే సెయిలర్ అనమాట, పడవ నడిపేవాడు అని. తర్వాత నా నిజంగా అప్పుడు తెలియదు నాకు. సో అలాగా కామెడీ మాట్లాడినంత మాత్రం నా సినిమా బాగోలేదని కాదు కదా మాట్లాడు. ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాం. డెఫినెట్గా అప్పుడు అది మాట్లాడేటప్పటికి నాకు ఆ పాట తెలియదు. అది మాట్లాడిన తర్వాత ఆన్ చేస్తుంటే వచ్చేస్తుంది హైలైట్స్ అనే సాంగ్. ఎంత బాగుంది, అమ్మ అంత బాగా చేసింది. తర్వాత దానికి చేసే అమ్మాయిలు కూడా అందరూ బాగా చేస్తున్నారు. ఆ వయసు అమ్మాయిలు చేస్తున్నారు కదా, జనరల్గా బాగుంటారు. సో రంగవాణి వేసుకుని చేసింది అది హాఫ్ శారీ. చాలా చాలా అందంగా ఉంది యాక్చువల్గా. కానీ మేమందరూ కూడా గోదావరి మీద తీసాం కాబట్టి మాకు ఇది ఉంటుంది, అనుభూతి ఉంటుంది. సో ఆ విధంగా సినిమా ఆడాలని కోరుకుంటాం. అల్లు అరవింద్ గారు మాటలని ప్రతిదానికి అలా పెట్టకూడదు. అలా నిజంగా బాధపడాలంటే దిల్ రాజు బాధపడాలి. ఈతో సమఉజ్జీగా ఉన్న ఆల్మోస్ట్ సమఉజ్జీ అయిపోయిన ఒక 25 సినిమాలు తీసి హిట్ అయిన దిల్ రాజు ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ టుడే. అతన్నే సరదాగా గెయిన్ చేశాడు, క్రిటిసైజ్ చేశాడు తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కాదు. మన వాళ్ళు అర్థాలు వెతుకుతున్నారు అంతే, అందుకు తప్పేమీ లేదు. ఓకే.